తలుచుకుంటున్నారా లేదా? వాళ్ళేమైనా మమ్మల్ని మర్చిపోయారా? కనీసం ఈ పితృపక్షాల్లో మహాలయ అమావాస్య రోజు మాకు తర్పణాలు విడిచిపెట్టి లేదా కనీసం పూజ చేసి మా పేరిట ఎవరికైనా స్వయం పాకం ఇస్తున్నారా లేదా అని చూడడానికి ఈ భూలోకానికి దిగి వస్తారంట. కాబట్టే ఈ అమావాస్యను పెద్దల అమావాస్య అని పిలుస్తారు. పెద్దలు తప్పకుండా భూలోకానికి వస్తారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య నాడు మన పితృదేవతల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజించాలి, కనీసం స్మరించాలి. సంవత్సరం మొత్తము వాళ్ళని ఆరాధించకపోయినా ఈ పెద్దల అమావాస్య నాడు, మహాలయ అమావాస్య నాడు తప్పకుండా వారిని పూజించాలి, ఆరాధించాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటారో అది మీకు తెలుసు కదా. ఇంకొక విషయాన్ని చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మహాలయ అమావాస్య రోజు మీ పితృదేవతల ఫోటోలకు చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి వారికి విస్తరాకు వేసి పాయసము, వడ, మీరు చేసినటువంటి పిండి వంటలంతా కూడా పెట్టి పితృదేవతా స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. పితృదేవతా స్తోత్రం ఇంతకు ముందు వీడియోలో నేను మీకు నేర్పించాను కదా. ఆ పితృదేవతా స్తోత్రాన్ని ఒక 3 సార్లు లేదా కనీసం ఒక్కసారైనా